జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఇప్పటి వరకు ఎంతవరకు వచ్చామో, పాండవులు అరణ్యవాసంలో ఉన్నారు. ఎక్కడున్నారు? గాంధమాదనం అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు. ఇక్కడ ఏం జరిగింది? ద్రౌపది సౌగంధికా పుష్పం తెమ్మని భీముని కోరింది. ఇక అంటే మనకు మహాభారతంలో మిగిలిన నలుగురి కంటే కూడా, అంటే మిగిలిన నలుగురిని ద్రౌపది ఏదైనా అడిగితే చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తారు. కానీ భీముడు ఒక్కడు మాత్రమే ముందు వెనక ఆలోచించకుండా ద్రౌపది ఏమడిగినా తేవడానికి ప్రయత్నిస్తాడు. అందుకనే ద్రౌపది మహాభారతంలో తనకి ఏమైనా కావాలి అంటే ఎప్పుడు వెళ్ళి చెప్పేది భీముడితోటి. నిజంగా వీళ్ళిద్దరి మధ్యలో ఉండే ఒక బాండింగ్ చదువుతుంటే సూపర్గా అనిపిస్తుంది. సరే, ఇప్పుడు భీముణ్ణి ద్రౌపది సౌగంధికా పుష్పం తెమ్మని అడిగింది. దానికోసం మనవాడు వస్తూ వస్తూ తన బలాన్ని ఎంతలా ప్రదర్శించాలో అంతలా ప్రదర్శించాడు. హనుమంతుని దగ్గర కూడా తన బలాన్ని ప్రదర్శించాలని చూశాడు. కానీ హనుమంతుని గొప్పతనం ముందు తను ఎంతటి వాడినో తెలుసుకొని మోకరిల్లుతాడు. అంతేకాదు హనుమంతుడు ఒక వరం కూడా ఇస్తాడు. మహాభారత యుద్ధంలో నేను అర్జునుని యొక్క రథం మీద ఉన్నటువంటి జెండాలో ఉండి నేను మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పేసి వరమిస్తాడు. ఇప్పటి వరకు మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఇక ఈరోజు మరి ఈ సౌగంధికా పుష్పాన్ని తేవడానికి భీముడు ఏమేం చేశాడు, నిజంగా ద్రౌపదికి తెచ్చిచ్చాడా, ఇది ఈరోజు చూద్దాం. హనుమంతుని కలిసిన తర్వాత హనుమంతుని కౌగిలింతతోటి భీముడి శక్తి కొన్ని వేల రెట్లు ఎక్కువవుతుంది. అస్సలు మామూలుగానే ఇలా ఉండేవాడు, అంటే దర్పంగా ఉండేటువంటి వ్యక్తి ఇంకా హనుమంతుని కలిసిన తర్వాత మరింత దేహదారుఢ్యం వచ్చేస్తుంది అతనికి. ఇక అలా ముందుకు వస్తుంటే అతనికి వెండి కొండ లాంటి ప్రాంతం కనిపిస్తుంది. అదే అందమైనటువంటి సౌగంధిక పద్మాలు ఉన్నటువంటి తోట. ఈ తోట ఎవరిదో తెలుసా? స్వయంగా కుబేరుడిది. అది చూస్తూ చక్కగా ప్రకృతిని ఆస్వాదిస్తూ అలా ముందుకు వెళ్తూ ఉంటాడు భీముడు. వెళ్ళి ఆ పుష్పాలను తెంపుకోవాలని చూస్తాడు. అయితే ఈ సౌగంధిక పుష్పాలకు సంబంధించి కాపలాగా రాక్షసుల్ని పెడతాడు మన కుబేరుడు. దీంతో అతను పుష్పం తెంపుకోవడానికి వెళ్తుంటే భీముణ్ణి ఆ రాక్షసులు అడ్డుకొని, ఇది కుబేరుడి యొక్క వనము, నువ్వెందుకు వచ్చావు, ఇక్కడికి మానవులు రావద్దు, వెంటనే వెళ్ళిపోమని చెప్తారు. అప్పుడు భీముడు, ఇది ప్రకృతి, ఆ పరమాత్ముడు ప్రసాదించింది. కుబేరుడు వచ్చి ఈ కొలను ఏమైనా తవ్వాడా? అయినా ప్రకృతి ప్రసాదించిన పువ్వుల్ని తీసుకెళ్ళొద్దు అనడానికి మీరెవరు, నేను తీసుకెళ్తాను అంటాడు. అప్పుడు అంటారు, సరే బాబు, నువ్వు చాలా వీరుల్లా కనిపిస్తున్నావు, ఒక్కసారి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కుబేరుణ్ణి అడుగు, అతను ఇస్తానంటే తీసుకెళ్ళు, మాకేం అభ్యంతరం లేదు అంటాడు. అప్పుడేమంటాడు తెలుసా భీముడు, నేను రాజకుటుంబంలో పుట్టాను, ఒకరిని నేను అడగడం ఏంటి, కావాలంటే అతన్నే ఇక్కడికి రమ్మను, నేను పుష్పం తీసుకెళ్తున్నాను, ధైర్యం ఉన్న వాళ్ళు అడ్డుకోండి. భీముడు చేష్టలు నిజంగా ఇలాగే ఉంటాయి. ప్రతి దానికి కొట్లాటకు దిగుతాడు. నేను తీసుకెళ్తా, నీకు దమ్ముంటే అడ్డుకో, ఇలాగే ఉంటుంది. ఇక చూడు ఆ రాక్షసులతోటి ఉంటుంది. ఆ సౌగంధిక పద్మాలు ఉన్నటువంటి తోటని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేస్తాడంటే, అక్కడికి రాక్షసుల్ని వచ్చిన వాళ్ళను వచ్చినట్టు కొడుతుంటాడు. అసలు ఆయన గద దెబ్బలకి ఎవడు చచ్చాడో ఎవడు బ్రతికున్నాడో కూడా తెలియదు. పదులు, వందలు, వేలు, లక్షలు ఇలా రాక్షసులు పుట్టుకొస్తూనే ఉంటారు, వాళ్ళతో యుద్ధం చేస్తూనే ఉంటాడు. అసలు అది ఒక్క పువ్వు కోసము భీముడు చేసినటువంటి యుద్ధం మహాభారతం చదువుతుంటే దేవుడా, అంటే భార్య పువ్వు అడిగింది కదా అని అది తేవడానికి ఇంత చెయ్యాలా అనిపిస్తుంది నిజంగా. ద్రౌపది మీద భీముడికున్న ప్రేమ అంతా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మనకు కుబేరుడు కూడా ఏమనుకుంటాడంటే, చచ్చేది రాక్షసులే కదా, ఇతనికేంటి, చక్కగా భీముడు పరాక్రమం గురించి తెలుసుకొని సంతోషిస్తూ ఉంటాడు. ఆహా, మహాభారత యుద్ధంలో భీముడు అద్భుతంగా రాణించగలుగుతాడని మనసులో సంతోషపడుతుంటాడు తప్ప దేవతలు కానీ, కిన్నెర్లు కానీ, గంధర్వులు కానీ వాళ్ళెవ్వరూ అక్కడికి రారు. వచ్చిందంతా మూర్ఖులైనటువంటి రాక్షసులే వస్తారు, చస్తారు. ఇదంతా జరుగుతుంటే అక్కడ గంధమాదనం మీద ధర్మరాజు, నకుల సహదేవులు, ద్రౌపది, మిగిలిన కొంతమంది బ్రాహ్మణులు ఉన్నారు కదా, అక్కడ వాళ్ళకి విపరీతమైనటువంటి ప్రకృతి కంపనాలు కనిపిస్తాయి. అంటే ఒక్కసారిగా చీకట్లు పడిపోవడం, మెరుపులు, ఉరుములు, గాలులు, అదంతా చూసేసరికి ఒక్కసారి ధర్మరాజుకి అనిపిస్తుంది ఏదో జరుగుతుంది, భీముడు ఏదో చేస్తున్నాడు, ఇక్కడ భీముడికి సంబంధించినటువంటి యుద్ధం జరుగుతుందని నాకు నా అంతరాత్మకు తెలుస్తుంది, ఏదో జరుగుతుందని చెప్పేసి భీమా 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 అని పిలుస్తాడు.
ఇంకెక్కడ భీముడు, ఎటువైపు పిలిచినా భీముడు పలకడు. వెంటనే ద్రౌపది మెల్లగా వెనక నుంచి వచ్చి ధర్మరాజు ముందు నిల్చుని, నేనే భీముణ్ణి సౌగంధిక పద్మం తెమ్మని పంపించాను అంటది. అప్పుడు ధర్మరాజు తల కొట్టుకొని, ఇక్కడ రాక్షసులు, కిన్నరులు, కింపురుషులు ఉన్నారు, ఎవరితో యుద్ధం చేస్తున్నాడో, ఎవరితో పెట్టుకున్నాడో, అసలు నువ్వెందుకు భీముణ్ణి పంపించావు, నన్ను ఒక్క మాట అడగాల్సి ఉందండే అనేసి, సరే ఏదైతే అదైందని చెప్పేసి వీళ్ళతో పాటు ఇప్పుడు ఎవరున్నారు, ఘటోత్కచుడు కూడా ఉన్నాడు కదా. సో వెంటనే ఘటోత్కచుడిని పిలిచి, నాయన మీ నాన్న ఎక్కడో యుద్ధం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది, ఆ ప్రాంతానికి వెంటనే మమ్మల్ని తీసుకెళ్ళు అంటాడు. దాంతో ఆ ప్రాంతానికి ఘటోత్కచుడు తన వీపు మీద ఎక్కించుకొని వీళ్ళని తీసుకొస్తాడు. తీసుకొచ్చేసరికి ఏముంది, ఆ సౌగంధిక పద్మవనాల తోటకాడ రాక్షసులందరినీ చంపేసి అలా గుట్టలు గుట్టలు పోసేసి ఇంకా రండిరా రండి అన్నట్టు గద పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అది చూసి ధర్మరాజు, ఏంటయ్యా ఇది, ఒక పువ్వు తెమ్మంది నిన్ను, అది తెస్తే తెచ్చావు లేదంటే లేదు, ఇంత ఇంత చేయాలా దానికోసం, ఏంటి భీమా నీ ఆవేశము, ఇంకేదైనా చేసేటప్పుడు నాకు కాస్త చెయ్యి అంటే ఇంకేదైనా చేసేటప్పుడు నాకు కాస్త చెప్పి చెయ్యి తమ్ముడు అని మాట తీసుకుంటాడు. ఇంత జరుగుతున్నా కానీ భీముడు ఏం చేస్తాడు తెలుసా, ఆ సౌగంధిక పద్మాలు తీసుకెళ్ళి ద్రౌపదికి ఇచ్చి, ఎలా ఉన్నాయి, బాగున్నాయా, వాసన చూడు అంటాడు. ఒక్కసారి ద్రౌపది సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. ఒక్క పువ్వు తెమ్మన్న పాపానికి చుట్టూ అంతమంది రాక్షసులు చచ్చి పడున్నారు. దాంతో ఈ దెబ్బతోటి ముందు ముందు ద్రౌపది భీముడిని ఏమన్నా అడగాలంటే 1కి 4 సార్లు ఆలోచిస్తుంది. అంత ఉంటుంది ఆమె పరిస్థితి, అలా ఉంటుంది. ఆ పువ్వు వాసన చూడాలా, సంతోషపడాలా, అక్కడ జరిగిన బీభత్సం చూడాలా, అర్థం కాని పరిస్థితి ద్రౌపది. సరే మొత్తానికైతే సౌగంధిక పద్మం వచ్చిన తర్వాత అయితే అక్కడే కొంతమంది గంధర్వులు అశరీరవాణిలో పలుకుతారు, ఇక్కడ మీరు ఉండడం ఇంకా మంచిది కాదు, ముందుకు వెళ్ళండి అని. సో అలా వీళ్ళు ఎక్కడికి వెళ్తారంటే, ముందుకు వెళ్తే వాళ్ళకి నరనారాయణ ఆశ్రమం వస్తుంది. నరనారాయణులు మనందరికీ తెలుసు కదా, నరుడంటే అర్జునుడు, నారాయణుడు అంటే శ్రీ మహావిష్ణువు. వీళ్ళు ఆదిమునులుగా ఉన్నట్టు, అంటే ఎప్పుడో కృతాయుగం నాటి ఆశ్రమం అన్నమాట అది. అక్కడికి వచ్చిన తర్వాత ధర్మరాజు ఘటోత్కచుని పిలిచి, నాయన ఈ ఆశ్రమం మాకు బాగా నచ్చింది, మేము కొన్ని రోజులు ఇక్కడే ఉంటాము, ఇంకా నువ్వు వెళ్ళిరా అంటాడు. దాంతో ఘటోత్కచుడు వెళ్తాడు. మరి నరనారాయణ ఆశ్రమంలో వీళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు, ఆ తర్వాత ఏం జరిగింది, ఇంతకి స్వర్గంలో ఉన్నటువంటి అర్జునుడు ఎప్పుడు వస్తాడు, ఆ తర్వాత కథ ఎటు వెళ్ళింది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను, మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇప్పటి వరకు జరిగిన కథ తెలుసుకోవాలంటే, అంటే ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నా ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, అందులో ఇప్పటి వరకు జరిగిందంతా ఉంది. థ్యాంక్ యూ. జై హింద్.